మంచిది. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా పురుషులందరికి వందనాలు. అందరూ బాగున్నారా అమ్మా? అందరూ బాగున్నారా? సంతోషం. దేవుడు మీకు ఇంకా ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించి కష్టపడి పని చేసుకోవడానికి బలమును శక్తిని ఆరోగ్యమును దయచేయునుగాక. మంచిది. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పోయిన ఆదివారం ఏం వాక్యం గుర్తుందా ఎవరికైనా? కోల్పోయిన వాటిని తిరిగి పొందే క్రమములో దావీదు చెల్లించిన వెల. మనం కూడా ఏదైనా కోల్పోయినప్పుడు మరలా తిరిగి పొందే క్రమంలో వెల చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి దేవుడు తిరిగి ఇస్తున్నాడు కదా అని ప్రతిసారి కోల్పోతూ ఉన్నాం అనుకోండి, ఆ తిరిగి తీసుకునే క్రమంలో ఏం చెల్లించాల్సి వస్తుంది? ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి దేవుని వాక్యం మీద దృష్టి ఉంచి వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవబడిన వాక్య లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకునము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి గలవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. చాలు, అందరూ తలలు పైకెత్తండమ్మా. ఇక్కడ భక్తుడైన గ్రంథకర్త ఇర్మియా గారు మాట్లాడుతూ అంటారు ఏంటంటే, ప్రభువా, నా శ్రమ నీకే తెలిసి ఉంది. ఇంకా దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏం జరగదు. అంతేనమ్మా? మనం అనుకుంటాం దేవుడు తెలియదులే, దేవునికి తెలియదులే, దేవుడు చూడలేదు కదా అనుకుంటాం. కానీ అది దేవుని సంకల్పంలో ఆయన గ్రంథంలో లిఖితంలో అయిన తర్వాతే అది నీ జీవితంలో జరుగుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు లిఖించి పెట్టాడంటే ఏ రోజు ఏం చేయాలా, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలా అని. ఈరోజు మనం చేస్తున్న పనులు కొన్నిసార్లు దేవునికి తెలియదులే అనుకుంటాం, కానీ సమస్తము దేవునికి తెలుసు. అయితే ప్రతి మానవునికి దేవుడు ఏమిచ్చాడంటే ఫ్రీ విల్, అంటే స్వేచ్ఛనిచ్చాడు. సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఇచ్చాడు. కనుక ఆ సొంత నిర్ణయం ద్వారా దేవుని చిత్తాన్ని అనుకూలంగా నడుస్తున్నామా వ్యతిరేకంగా నడుస్తున్నామా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ అంటున్న విషయం ఏంటంటే, నా శ్రమలేంటో నీకు తెలుసు, నేను పడుతున్న బాధలేంటో నీకు తెలుసు, నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన అవమానము, ఇదిగో దేవా నీకు తెలిసే ఉన్నది అంటాడు. మరి తెలిసిన తర్వాత ఇంకా తెలిసిన వ్యక్తికి ఏం చెప్తావు ప్రార్థన చేసి? ఏమో తెలిసిన వాళ్ళకి ఇంకేం చెప్తాం? తెలియని వ్యక్తులకైతే చెప్తాము, జ్ఞాపకం చేస్తాం, కానీ ఇంకా దేవునికి సమస్తం తెలుసు అన్నప్పుడు మళ్ళీ ఇంకెందుకు ప్రార్థన చేయడం ఇర్మియా గారు? సమయం వృధా కాకపోతే. అంతేనా? కానీ ఆ వచనాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షిస్తే, ఆయన నా జీవితంలో జరిగే ప్రతీదీ, నా శ్రమ, నా నింద, నా అవమానం సమస్తము నీకు తెలిసే ఉన్నది కాబట్టి నన్ను ఏం చేయమంటున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. ఈరోజు దేవుడే జ్ఞాపకం చేసుకోకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఈరోజు ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. అంతేనామా? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నోసార్లు ఒకవేళ మన ప్రయాణాలలో, మన పనుల్లో కొన్నిసార్లు ఆపదలు రావచ్చు. అయితే వాటిలో మనం నష్టపోకుండా సజీవులుగా ఉన్నాం. ఈరోజు ఇంకా దేవుని సన్నిధిలో కూర్చోగలిగామంటే కారణం ఏంటంట? దేవుడు మనలను, చెప్పండి, ఆ పదం చెప్పాలి మీరు ఈరోజు, ఎందుకంటే ఆ పదం మీదే మన టైటిల్. చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు మనల్ని? ఈ మాటను మనసులో పెట్టుకొని వినండి. దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుంటాడు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుడు మరిచిపోతాడేమో, దేవుడు మరిచిపోయాడేమో, అందుకే నా జీవితంలో ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు నేను ఎదుర్కొంటున్నది కారణం దేవుడు నన్ను మరిచిపోయాడు కాబట్టి అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు మరచిపోనివాడు అని విన్నాం. అంతేనా? దేవుడు మార్పు లేనివాడని, మరచిపోనివాడని, విడువనివాడని, ఎడబాయని దేవుడని, కనురెప్పైనా మూయకుండా మనల్ని కాపాడుచున్నవాడని 121వ కీర్తన మొత్తం మనకు అదే తెలియజేస్తుంది.
బైబిల్ గ్రంథంలో 121వ కీర్తనకు ఒక ప్రత్యేకత ఏంటంటే దేవుడు కాపాడువాడు అని ప్రతి వచనంలో ఉంటుంది. ఇంక్లూడింగ్ ఒక 2 వచనాలను మినహాయించి ప్రతి వచనంలో దేవుడు నిన్ను కాపాడువాడు, కునుకడు నిదురపోడు, ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు, నీ ప్రాణమును కాపాడువాడు, ఇదిగో నీ అడుగులు జారకుండా కాపాడువాడు. 121వ కీర్తన అంతా దేవుని యొక్క కాపుదల ఏంటో మనకు తెలుస్తుంది. 91వ కీర్తన చదివిన దేవుని యొక్క కాపుదల ఏంటో మనకు తెలుస్తుంది. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్న దెబ్బైనా, శత్రువుల దెబ్బైనా, బంధువుల దెబ్బైనా, జ్వరమైనా, అనారోగ్యమైన ఏ పరిస్థితి అయినా నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, ఎడం ప్రక్క 10,000 మందికి వెళ్ళినా కనీసం నీ టచ్ కూడా చేయలేవంటాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక. అందుకే దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడని ఇర్మియా గ్రంథకర్తకు తెలుసు కనుక ఆయన ప్రార్థన చేస్తున్న విషయంలో కూడా దాన్ని ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు మనం చేస్తామా ఆ విధమైన ప్రార్థన? ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటామా? నేనేం చేశానో జ్ఞాపకం చేసుకో అంటామా? ప్రభువా నేను ఎంత చేశాను నీకు తెలీదా? ఎంత ప్రార్థన చేశాను నీకు తెలీదా? ఎన్ని పాటలు పాడేదాన్నో, ఎన్ని పాటలు పాడేవాన్నో నీకు తెలీదా? ఒకసారి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనం చేసిన వాటిని దేవునికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఇర్మియా భక్తుడు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు మనల్ని కూడా ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. పోనీ సరే, దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు, మంచిది. దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఏమైనా మర్చిపోయేవాడా? ఏమైనా మర్చిపోయేవాడా దేవుడు? చెప్పండి తల్లి, కాదా? మర్చిపోయేవాడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. చేతులు ఎత్తిన దానికైనా వందనాలు. అంటే వింటారు కానీ సరిగా వినరు, అంతేనా దాని అర్థం? దేవుడు మనల్ని మర్చిపోతే ఒక సెకండ్ కూడా బ్రతకలేం మనం. దేవుడు మళ్ళీ మర్చిపోయేవాడు కాదు, కానీ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా జీవితంలో ఉన్న బాధలన్నీ పోతాయని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఈరోజు మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని అడగగలిగితే దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఒకసారి మనం యెషయా గ్రంథంలోనికి వస్తే 49వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతుంటాడు. స్త్రీ తన బిడ్డనైనా మరిచిపోతుందేమో కానీ నేను మిమ్మల్ని మరిచిపోనంటాడు దేవుడు. తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను తల్లైనా మరిచిపోతుంది కానీ, తండ్రైనా మరిచిపోతాడు కానీ, బంధువులైనా, అన్నదమ్ములైనా, రక్త సంబంధికులైనా, శ్రేయోభిలాషులైనా ఎవరైనా సరే నన్ను ఎవరు పట్టించుకుంటారు అని నీవు ఎవరి మీద ఆధారపడతావో వారైనా మరిచిపోదురు కానీ దేవుడు నిన్ను మరచిపోడు. మరువని దేవుడని ఎంతకంటే ఇంకా రుజువే మనకు. కాబట్టి స్త్రీ అయినా మరిచిపోతుంది కానీ దేవుడు మనలను మరచిపోడు. ఆ కింది వచనంలో చూస్తే చూడండి, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చాలు, ఇక్కడ చూడండి, దేవుడు అంటాడు, ఇదిగో నా అరచేతులలో నేను చెక్కుకున్నాను. అరచేతుల్లో ఉన్న మనల్ని ఇంకా దేవుడు ఎప్పుడు మర్చిపోతాడండి? ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉంటాడు. అన్ని విషయాల్లో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. మనం చేసినటువంటి తప్పులకు, అపరాధములకు ఎక్కడో ఒక చోట దేవుడు మనల్ని అప్పగించినప్పుడు, అనారోగ్యానికి అప్పగించినప్పుడు, కొన్నిసార్లు మనల్ని బాధలకు అప్పగించినప్పుడు, ఆ బాధలో, ఆ అనారోగ్యంలో, ఆ ఇబ్బందిలో, ఇరుకులో ఎప్పుడూ మనం పతనమైపోవలసిన వారం కానీ ఇంకా ఎందుకు సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు గనక. అందుకే తల్లి అయినా మర్చిపోతుందంటే ఈరోజు చాలామంది చూస్తున్నారు, న్యూస్ ఛానల్లో చూస్తే చాలామంది తల్లులు ఏం చేస్తున్నారు, పిల్లల్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. మనం చెప్పాను ఒకరోజు కదా, ఒక తల్లి షాపింగ్ మాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట కుమారుణ్ణి. ఆ సంబరంలో అబ్బా 300కి ఒక చీర వచ్చింది, ఇది బయట కొంటే 1000 రూపాయలు 1500 పడుతుందని చెప్పి ఆ సంతోషంలో 5-6 చీరలు తీసుకొని కొడుకును మర్చిపోయి ఇంటికి పోయిందంట. ఏమో మీరు మర్చిపోయి చీర ఎప్పుడైనా?
ఏది మర్చిపోలేదా? తినేటప్పుడు అంటాడు భర్త, ఏమి ఇది ఎక్కడో ఉంది టేస్ట్ అంటే, ఉప్పు వేయడం మర్చిపోయానండి అంటారు. ఏం మర్చిపోయారు? ఉప్పు లేకపోతే కూర ఎలా ఉంటుంది? అంటే ఏదో ఒక విషయంలో మనం మరిచిపోతాం, కానీ మనం మరిచిపోవడం సహజమే, కానీ దేవుడు మరిచిపోవడం మనల్ని, అది వాస్తవమైనది, అది నిజమైన ప్రేమ. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే దేవుని జ్ఞాపకములో మనం ఉన్నాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే దేవుని యొక్క జ్ఞాపకములో మనం ఉండాలని ఈరోజు ఏ పరిస్థితుల్లో అయినా మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మరిచిపోవద్దు ప్రభువా, నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా అని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈరోజే నేను నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఒక ఆయన. సిలువలో వేలాడదేయబడిన దొంగ ఏం ప్రార్థన చేశాడు? నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈరోజు దేవుని మీద ఆధారపడితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, కార్యం జరిగిస్తాడు. కానీ ఒకవేళ మనం ఎవరి మీద ఆధారపడుతున్నామో ఆలోచన చేయండి. మనుషులు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందని మనుషుల మీద ఆధారపడే సందర్భాలు కొన్ని మన జీవితాల్లో ఉంటాయి. కానీ మానవులు కాదు మనకు సహాయం చేయవలసింది, ఎవరు? దేవుడు. సాక్షాత్తు దేవుడే మన జీవితాల్లో కార్యాలు జరిగించాలా, దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ మానవులు ఎవ్వరు చేయలేని గొప్ప గొప్ప కార్యాలను సహితము దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి యాకోబు కుమారుడైన యోసేపు గారి మీద ఒక నింద పడింది. ఇది మీ అందరికీ తెలిసిందే కదమ్మా. ఆదికాండం 40వ అధ్యాయంలో చదివితే యోసేపు గారి మీద ఒక నింద పడింది. చూడండి 39వ అధ్యాయంలో మొదటిగా ఆ నింద ఏంటో మనం చూద్దాం. 39వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. ఇక్కడ చాలు చూడండి, పరిశుద్ధుడు పవిత్రుడైన యోసేపు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. అతడు ఎంత పవిత్రతను కాపాడుకున్నాడో, ఎంత దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాడో మనం ఆలోచన చేస్తే, అంతటి పరిశుద్ధుని మీద, అంతటి పవిత్రంగా జీవించేటువంటి యోసేపు మీద యోసేపు దగ్గర ఉన్నటువంటి అధికారి, ఆయన పేరు ఏం పేరు అంటే పొతీఫర్. చెప్పండి, పొతీఫర్. ఆయన భార్య ఆయన మీద కన్నేసిందంట. యోసేపు చాలా అందగాడు కదమ్మా. యోసేపు గురించి మనం చదువుతాం. 1 సమూయేలు గ్రంథం 17, 18, 19 అధ్యాయాలు చదివితే యోసేపు గురించి ఏం రాయబడి ఉంటుందంటే, అతడు చక్కని నేత్రములు కలిగిన వాడంట, అతడు సుందరుడు, రూపసేనవాడు. ఆమె అనుకునింది ఏమనుకునిందో కానీ, ఈ పిల్లోడు బాగానే ఉన్నాడు, ఏమైనా వస్తాడు అనుకుని ఏదో చేద్దాం, పాపం చేద్దామని చెప్పి అంత ప్రయత్నిస్తుంటే, యోసేపుకున్నటువంటి పరిశుద్ధతను బట్టి నేను ఇట్లాంటి పని, దేవునికి వ్యతిరేకమైన పాపం నేను చేయనని చెప్పి ఆమెతో చాలా రోజులు చెప్తూనే వచ్చాడు. బహుశా తిట్టి ఉండవచ్చు కూడా, బుద్ధి లేదానా ఏంటి పని అని చెప్పాడేమో. అయినా ఆమెకు అర్థం కాక బలవంతం చేస్తూ ఉంటే, ఇట్లాంటి దుష్కార్యాన్ని దేవునికి వ్యతిరేకంగా నేను చేయనని చెప్పి ఆయన తప్పించుకొని పారిపోతున్నాడు. ఒకరోజు ఇద్దరు ఇంట్లోనే ఉండగా ఆమె ఏదో బలవంతం చేయడానికి వస్తే ఈయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న ప్రయత్నంలో ఏం చేసిందంటే, ఆమె ఆయన దగ్గర ఉన్న వస్త్రాన్ని పట్టుకొని, ఆ వస్త్రాన్ని ఆయన దగ్గర కప్పుకోవడానికి తీసుకొచ్చిన ఒక టువల్ అనుకోండి, లేదా తన మీద వేసుకునే ఒక దుప్పటి అనుకోండి, ఆయన వస్త్రము ఆయన పట్టుకొని ఇగ్గేసరికి దాన్ని వదిలిపెట్టైనా సరే ఆయన పారిపోయాడంట. ఈలోపు ఏం జరిగిందంటే, బహుశా ఇంకెవరైనా చూస్తే నన్ను అపార్థం చేసుకుంటారేమో అని ఆమె ఏం చేసిందంటే రివర్స్ డ్రామా ప్లే చేయడం మొదలుపెట్టింది. అంటే మీకు అర్థమైందా? రివర్స్ డ్రామా అంటే దొంగతనం చేసినోడే దొంగ దొంగ అని అరవడం. దొంగతనం చేసాడు అనుకోకడు, ఎవరైనా అతన్ని చూడకముందే ఇతరుల మీదకి నెట్టేయాలి దాన్ని. ఇదిగో దొంగ 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 అంటే వీని మీద అనుమానం రాదు ఎవడికి. అట్లాగా ఆమె రివర్స్ డ్రామా ప్లాన్ చేసింది. ఇదిగో ఒక యవనస్తుడు హెబ్రీయుడు, అతను నన్ను అవమానపరచడానికి రూమ్లోకి వచ్చాడు. అంటే ఏంటమ్మా నిజమా అంటే, ఇదిగో చూడు నా దగ్గర ఆయన వస్త్రం ఉంది అని చెప్పి ఆ వస్త్రాన్ని చూపిస్తే ఆ రాజుగారి కోపం వచ్చేసింది. పొతీఫర్ గారి కోపం వచ్చేసి ఆయన ఏం చేశాడో తర్వాత చూడండి ఒకసారి. 20వ వచనాన్ని చదవండి ఒకసారి.
చాలా ఇక్కడ చూడండి, చెరసాలలో వేయించాడు, జైల్లో వేయించాడు అంటే యోసేపును. పోతీఫర్ గారు కోప్పడి ఆయన మీద పగ పెంచుకొని, ఒరే నువ్వు నా భార్య దగ్గరకు వచ్చేస్తావా, నువ్వు ఒక హెబ్రీయుడివి, నువ్వు ఒక దాసుడివి, నువ్వు ఒక గాసగాడివి, మా ఇంట్లో నీవెంత, నీ బ్రతుకెంత అని చెప్పి యోసేపును ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? చెరసాల్లోకి తీసుకెళ్ళిపోయారంట. చెరసాల్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఏం జరిగిందంటే చెరసాలలో కూడా దేవుడు ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల్లో ఉన్న అదే పరిశుద్ధతే ఉంది, చెరసాల్లో ఉన్న అదే పవిత్రతనే కాపాడుకున్నాడు కనుక చెరసాలలో కూడా యోసేపే నాయకుడు అయిపోయాడు. యోసేపు ఏం చెప్తే అది వినాల్సిందే, యోసేపు ఏమి ఆజ్ఞాపిస్తే అది చేయాల్సిందే. అక్కడ చెరసాలలో ఎవరుంటారు? మామూలుగా జైల్లో దుర్మార్గులేనా, కఠినమైన మనస్సాక్షి కలిగిన వారేనా? కొన్నిసార్లు మంచి మనస్సు కలిగిన వారు కూడా ఏదో చేయని నేరానికి లేదా తప్పుడు సాక్ష్యాలను బట్టి కొన్నిసార్లు వెళ్ళవలసి వస్తుంది. అయితే సాధారణంగా మనం ఆలోచన చేస్తే జైల్లో కఠినమైన మనుషులు ఉంటారు, దేవుని భయం లేని మనుషులు ఉంటారు. అక్కడ అలాంటి దుర్మార్గుల భయంకరుల మధ్యలో కూడా యోసేపు పవిత్రంగా జీవించినందుకు దేవుడు యోసేపును అక్కడ కూడా నాయకునిగా చేశాడంట. ఇలాగూ సాగుతున్న కొద్ది రోజుల తర్వాత ఆ జైల్లోకి ఇద్దరు దొంగలు వచ్చారు, ఇద్దరు కొత్త ఖైదీలు వచ్చారు. వారిద్దరూ రాజుకి ఏదో వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు రాజుగారు కోప్పడి వాళ్ళను కూడా జైల్లో వేస్తే, చెరసాల్లో వేస్తే, అక్కడ సాగుతుండగా ఒకరోజు ఈ ఇద్దరు రాజు దగ్గర పనిచేసే ఇద్దరికి రాత్రి కలబడింది. వారు పొద్దున్న లేచి చింతతో కూర్చున్నారు, దిగాలుగా కూర్చున్నారు. యోసేపు వారిని చూసి అన్నాడు, రే ఎందుకురా చింత చేస్తున్నారు, ఎందుకు దిగులుగా ఉన్నారు చెప్పండి అంటే, ఇదిగో రాత్రి మేము కలగన్నాం, ఆ కళ ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఆ కళ భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ రాజు దగ్గర అయితే చాలామంది ఉండేవాళ్ళు చెప్పడానికి, కళభావాలు చెప్పడానికి, అక్కడ చాలా శకునగాండ్రు ఉండేవారు, కానీ ఇక్కడ ఎవడు లేడు కదా కళభావం చెప్పడానికి. ఈ కళ ఏమై ఉంటుందా అని ఆలోచన చేస్తున్నామంటే వారిద్దరి కళ విని యోసేపు గారు దేవుని జ్ఞానమును బట్టి వారి కళభావాన్ని చెప్పేశాడు. మొదటి వాడిని అడిగాడు, రే ఏంట్రా నీ కళ అంటే, ఇదిగో నా కళలో ఒక ద్రాక్ష చెట్టు, దానికి 3 తీగలు ఉన్నాయి, ఆ తీగలకు కాసిన ద్రాక్షారసాన్ని నేను పిండి రాజుగారికి అందిస్తున్నానంటే యోసేపు చెప్పాడు, దీని భావం ఏంటంటే మరో 3 రోజుల్లో, 3 తీగలంటే 3 రోజులు, 3 రోజుల్లో నువ్వు విడుదలైపోయి మరలా రాజు దగ్గర చేరుతావు నీ పనిలో నీవు అన్నాడు. రెండో వాడిని పిలిచి అన్నాడు, నీ కళలో ఏంటి, నీకు వచ్చిన కళ అని అడుగుతూ ఉంటే వాడు చెప్పాడు, ఇదిగో నా తలపైన గంపలో భక్ష్యాలు ఉన్నాయి, అయితే పైనుంచి కాకులు వచ్చి తింటూ ఉన్నాయి అని చెప్పాడంట. అయితే వాడికి కూడా యోసేపు చెప్పాడు ఏంటంటే, ఇది కూడా దీని భావం కూడా ఏంటంటే మరో 3 రోజుల్లో నీవు కూడా విడుదల చేయబడతావు, కానీ కాకులు వచ్చి తింటున్నాయి చూసావా ఆ కళలో, దాని అర్థం ఏంటంటే రాజుగారు నిన్ను క్షమించకుండా నీ తల నరికేయించి నిన్ను చంపేస్తాడని చెప్పాడు. చెప్పినట్టుగానే 3 రోజుల తర్వాత ఇద్దరు విడుదలైపోయారు. ఈ ద్రాక్షారసము అందించేవాడు మరలా తన ఉద్యోగానికి, తన పదవికి తాను వెళ్ళిపోయాడు. ఈ భక్ష్యకారుడు మాత్రమే తల కొట్టించి వేయబడి చనిపోయాడు, వాడిని ఉరిదీసి చంపేశాడు. ఇద్దరికి కలభావం నెరవేరింది. అయితే జైల్లో నుంచి విడుదలైపోయే ముందు ఆ పానదాయకుల అధిపతితో యోసేపు ఏం చెప్పాడంటే, ఒరే ఒకసారి రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోరా అన్నాడు. చూడండి ఒకసారి మనం చదువుదాం ఆ వాక్యాన్ని. 40వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. చాలా ఇక్కడ చూడండి, ఆ పానదాయకుల అధిపతితో యోసేపు ఏం మాట్లాడుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు బయటికి వెళ్ళిపోతావు, 3 రోజుల్లో నీకు బెయిల్ వచ్చేస్తుంది, నువ్వు బయటికి వెళ్ళిపోతావు, మరలా నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ కళ భావాన్ని చెప్పాను కనుక తిరిగి కృతజ్ఞతగా నువ్వు నాకు ఏం చేయాలి ఉపకారం అంటే, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాలి ఏంటంటే, రాజా యోసేపుది ఏం తప్పులేదు, తప్పంతా రానిదేనండి, కాబట్టి యోసేపుది ఏం తప్పులేదు, మీరు దయదలిస్తే, మీరు క్షమించగలిగితే యోసేపును మరలా విడిపించాలని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకో రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలా అమ్మ చెప్పండి, ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలా? కానీ వాడు పనిలో పడి మర్చిపోయాడంట.
బయటికి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయి ఇంకా వాడి లోకంలో వాడు ఉన్నాడు. ఏసేపు గుర్తులేడు, ఏసేపు చేసిన సహాయం గుర్తులేదు, ఏసేపు చేసిన సహకారం గుర్తులేదు, అసలు ఇంకా ఏసేపునే మర్చిపోయాడు. ఇప్పుడు ఏసేపు ఎవరి మీద ఆధారపడినట్టు? ఆ మనుష్యుని మీద ఆధారపడ్డాడు. ఆ జైల్లో చెరసాలలో బందీగా ఉన్నప్పుడు, ఒరే నన్ను వెళ్ళి రాజు దగ్గర నా గురించి చెప్పు, నాలో ఏం తప్పు లేదని చెప్పు, నాది ఏ పాపం లేదు, నేను ఏ నేరం చేయలేదని చెప్పి రాజు దగ్గర చెప్పమని చెప్తే వాడు వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయాడు. ఈ విషయం తెలియక ఏసేపు ఏమనుకుని ఉంటాడు, ఇంక చెప్తాలే, ఇప్పుడు సాయంత్రం రిలీజ్ అయిపోతే పొద్దునే డ్యూటీకి ఎక్కేస్తాడు, 10-11 కల్లా నా గురించి చెప్పేస్తాడు, మధ్యాహ్నం కల్లా నాకు కూడా బెయిల్ వచ్చేస్తుంది, చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంతేనా అమ్మ, అంతేనా? ఇక నాకు కూడా బెయిల్ వచ్చేస్తా చెప్తాలే ఎలాగో అని ఏసేపు బహుశా సిద్ధపడ్డాడేమో, ఇంటికి వెళ్ళిపోవడానికి అంత రెడీ చేసుకున్నాడేమో, అన్నీ సర్దుకొని కూర్చున్నాడేమో. ఎప్పుడు ఆ కబురు వస్తుందా, ఎప్పుడు ఆ పిలుపు వస్తుందా, ఎప్పుడు నాకు వచ్చి ఆ జైలరు లేదా ఆ జైల్లో ఉన్న కానిస్టేబుల్ వచ్చి ఎప్పుడు నాకు చెప్తారా ఆ విషయాన్ని, నేను ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి బహుశా ఎదురు చూశాడేమో. కానీ ఏసేపు ఎదురు చూపులు ఏమైపోయాయి? నిరాశ అయిపోయిందా? కారణం ఏంటంటే మనుష్యుని మీద ఆధారపడి ఒరే నన్ను జ్ఞాపకం చేసుకోరా అన్నాడు. అప్పటిదాకా దేవుని మీద ఆధారపడిన ఏసేపు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడడం నేర్చుకుంటున్నాడు? మనుషుల మీద ఆధారపడుతున్నాడు. అందుకే మనుషుల మీద ఆధారపడితే మరిచిపోయే అవకాశం ఉంది. ఈరోజు మనకు కూడా ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ శ్రమ అయినా మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలా. ఎవరైనా సహాయం చేస్తారులే అని ఆశపడ్డామనుకోండి, బహుశా చేయవచ్చేమో, కానీ అన్నిసార్లు కాదు. ఏదో ఒకసారి వాళ్ళు కూడా మనకు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళు కూడా మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మానవుని స్వభావం మరిచిపోవడం. బహుశా మేలు అనుభవించిన తర్వాత ఆ క్రొత్తలో ఆ కొద్దిలో బాగుండొచ్చేమో, కానీ ఆ తర్వాత మరిచిపోయే అవకాశం ఉంది. నాబాలును గురించి మనం ధ్యానం చేస్తాం. దావీదు ద్వారా మేలులు పొందిన తర్వాత అతడు సమృద్ధిలోనికి వచ్చిన తర్వాత నాబాలు దావీదును మరిచిపోయాడు. దావీదు ఎవడో అంటాడు, యేసయ్య ఎవడో నాకు తెలియదు, అది నాకు జ్ఞాపకమే లేదంటాడు. అందుకే మానవుల స్వభావం మరిచిపోవడం. ఈరోజు మనం కూడా ఒకవేళ మనుషుల మీద ఆధారపడుతున్నామేమో ఆలోచన చేయండి. ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరిని అడుగుతాం, ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాం, ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఏసేపు కూడా పానదాయకుల అధిపతి మీద ఆధారపడ్డాడు. ఈడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు బెయిల్ తీసుకొచ్చేస్తాలే అనుకున్నాడు, కానీ వాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయాడు. ఏసేపు చేసిన కార్యాన్ని మర్చిపోయాడు. అందుకే ఎదురు చూసినటువంటి ఏసేపు ఆశలన్నీ నిరాశలైపోయాయి, నీరుగారిపోయాయి. ఎదురు చూసి ఒకరోజంతా ఎదురు చూసి ఉండొచ్చు, రే మర్చిపోయావా, ఎట్లా మరలా రేపైనా జ్ఞాపకం చేసుకో అనుకున్నాడేమో మధ్యలో. మరలా రేపు ఎదురు చూశాడు, జ్ఞాపకం చేసుకోలేదు. ఒక 2-3 రోజులు ఎదురు చూశాడేమో, ఆ మనుషుడు జ్ఞాపకం చేసుకోలేదు. కారణం ఏంటంటే మానవులు గనక మరిచిపోయే అవకాశం ఉంది. ఈరోజు ఆ ఏసేపులాగే మనం కూడా మనుషుల మీద ఆధారపడుతున్నామేమో. దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని ఇర్మియా భక్తుడు ప్రార్థించినట్టుగా ప్రార్థించకుండా మానవులపై ఆధారపడుతున్నామేమో, మానవుల మీద ఆశ పెట్టుకొని ఉంటున్నామేమో. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, ఎవని మనస్సు అయితే నీ వైపు తిరుగుతుందో, ఎవని మనస్సు అయితే, ఎవని హృదయం అయితే దేవుని తట్టు తిరుగుతుందో వాని పూర్ణ శాంతి గల వానిగా చేస్తాడంట దేవుడు. ఈరోజు యేసేపు మనుషుల మీద ఆధారపడ్డాడు, పానదాయకుల అధిపతి మీద ఆధారపడ్డాడు. నన్ను జ్ఞాపకం చేసుకోరా అని వాణ్ణి ప్రతిమలాడుతున్నాడు. అయితే జరిగింది ఏంటంటే, ఆ పానదాయకుల అధిపతి ఏం చేశాడు, మర్చిపోయాడు. వాడికి ఏం పని పడిందో, వెళ్ళిన తర్వాత పోయిన ఉద్యోగం మరలా తిరిగి వచ్చిందనే సంతోషమేమో, అంతే కదమ్మా. పోగొట్టుకున్నది వస్తే మనం కూడా సంతోషంలో కొన్నిసార్లు ఏం చేస్తాం, మర్చిపోతాం. ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోయేంత వరకు మనకు, అంతేనా. బంధువులు వచ్చారనుకోండి, ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, పుట్టినింటి నుండి తల్లిదండ్రులు వచ్చారనుకోండి, ఏం చేస్తారు కోడళ్ళు, మర్చిపోతారా కొన్ని విషయాల్లో. ఆశ్చర్యంలో మర్చిపోవడం వేరు, ఆ సంబరంలో మర్చిపోవడం వేరు, ఏదో గుర్తురాక మర్చిపోవడం వేరు, కావాలని మర్చిపోవడం, అంతేనా.
ఈరోజు మానవులు కొంతమంది సహాయం చేస్తామన్నా వారి వెనక వారి ఉద్దేశం సరిగా లేకపోతే కావాలనే మరిచిపోయే అవకాశం ఉంది. యోసేపును వాడు కావాలనే మర్చిపోలేదు, కానీ వాడు మతి మరుపులో పడి మర్చిపోయాడు. యోసేపు మీద దేవునికి ఉన్న ప్రేమ ఏంటంటే, పానదాయకుల అధిపతి మరిచిపోయినా దేవుడు అతనిని మరిచిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరిచిపోలేదు, దేవుడు మరిచిపోడు. మానవులు మరిచిపోయినా, బంధువులు మరిచిపోయినా, అన్నదమ్ములు మరిచిపోయినా, తల్లిదండ్రులు మరిచిపోయినా, స్నేహితులు మరిచిపోయినా దేవుడు మరువని వాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టని వాడు. అందుకనే 118వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతాం, మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను, అధికారులను నమ్ముకోవడం కంటే దేవునిని నమ్ముకోవడం మేలు. మనుషులను ఆశ్రయిస్తే అది వ్యర్థమైంది. 108వ కీర్తన 11వ వచనాన్ని మనం చదివితే, మనుష్యుల సహాయము, చెప్పండి తల్లి, సగం చెప్పిన తర్వాత చెప్పండి. మనుష్యుల సహాయము వ్యర్థం. ఇప్పుడు ఎవరి సహాయాన్ని కోరాడు యోసేపు? మనుష్యుల సహాయం. ఒరే పానదాయకుల అధిపతి నన్ను జ్ఞాపకం చేసుకోరా అంటున్నాడు. వాడిని అడిగే బదులు దేవుని అడిగినా బాగుండేదేమో. దేవుని కూడా అడిగి ఉంటాడు, కానీ వాడి మీద ఆశ. ఎందుకంటే వీడు వెళ్ళిపోతున్నాడు కదా. వెళ్ళిపోతే వీడు ఈ జైల్లో నుంచి బయటికి వెళ్ళగానే, ఫరో ఇంటికి వెళ్ళగానే పొతీఫర్ దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకుంటాడు, వాడి జాబ్ వాడికి వచ్చేస్తుంది. వెంటనే వాడు చేసే ఫస్ట్ పని ఏంటి? అయ్యా యోసేపును జ్ఞాపకం చేసుకో అంటాడేమో అనుకున్నాడు యోసేపు. వాడికి ఏం పట్టింది? ఇంటికి వెళ్ళిపోగానే భార్య, పిల్లలు, సంబరం, పోయిన ఉద్యోగం మరలా వచ్చింది. ఈ హడావిడిలో పడి చేసిన మేళ్లను మరిచిపోయాడు వాడు. కానీ మనుషులు మరిచిపోయినా దేవుడు మరిచిపోడు. అందుకే ఏం చేశాడంటే, దేవుడు ఫరోకే కలబడేటట్టు చేశాడు. ఏం చేశాడంట? ఫరోకే కలబడేటట్టు చేశాడు. ఫరో కలవరపడిపోతూ లేచాడు. పొద్దున్నే లేచి, ఒరే నాకు ఒక భయంకరమైన కలబడింది, దాని భావం ఎవరు చెప్తారని చెప్తే, ఆ దేశంలో ఉన్న గారడ విద్య కలిగిన వారందరినీ పిలిచారు. శకునగాండ్రు అందరినీ పిలిచి, ఎవరు చెప్తారో చెప్పండి అన్నాడు. కానీ దేవుని యొక్క కృప ఏంటో చూడండి, ఆ దేశంలో ఎంతమంది ఉన్నా ఎవడు చెప్పలేకపోయాడంట దాని భావాన్ని. అప్పుడు వాడికి జ్ఞాపకం వచ్చింది. ఎవడికి? పానదాయకుల అధిపతికి జ్ఞాపకం వచ్చింది. రాజా, కలభావాన్ని చెప్పేవారు ఒకరున్నారు. మన శకునగాండ్రు చెప్పకపోవచ్చు, మన దగ్గర ఉన్న గారడ విద్య కలిగిన వారు, మహాజ్ఞానం కలిగిన వారిని చెప్పుకుంటున్న వారు చెప్పలేకపోవచ్చు, కానీ ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, అతడు దేవుని దూత వంటి వాడు, అతడు దేవుని జ్ఞానం కలిగిన వాడు, తప్పకుండా అతడు చెప్పగలిగిన వాడు. అంటే ఎక్కడున్నాడు రా పిలిపించాడంటే, ఎక్కడున్నాడు ఆయన? చెరసాల్లో ఉన్నాడు రాజా అంటే, వాడికి వెంటనే బెయిల్ ఇచ్చి తీసుకొని రండి అని చెప్పాడు. ఇప్పుడు యోసేపు బయటికి వచ్చేసి రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, రాజా ఏంటి మీ కళ ఏంటి చెప్పండి అంటే, ఆయన చెప్తూ ఉన్నాడు, కళలో ఏదో ఒక 7 ఆవులు కనిపించాయిరా, బలంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత 7 ఆవులు ఉంటుండగానే మరో 7 ఆవులు వచ్చాయంట ఏట్లో నుంచి. అవి బాగా బక్కగా చిక్కిపోయి పీలగా ఉన్నాయంట, అనారోగ్యంతో, ఏమంత ఆరోగ్యం లేనట్టు ఉన్నాయంట. ఈ బలమైన ఆవులను ఆ బలహీనమైన ఆవులు తినేసాయంట. ఈ కళ భావం ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. రాజుగారికి ఏం అర్థం కాలేదు. అందుకే యోసేపుని పిలిపించాడు. యోసేపు వచ్చి చెప్పాడు, రాజా ఇది ఏం కాదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. బలమైన ఆవులు అంటే బలమైన 7 సంవత్సరాలు చక్కగా పంట పండుతుంది, ఆరోగ్యంగా ఉంటాం, ఏమీ లేకుండా సమృద్ధిగా ఉంటాము. అయితే ఆ తర్వాత 7 ఆవులు వచ్చాయే బలహీనమైనవి, అవి కరువు సంవత్సరాలను సూచిస్తున్నాయి. కనుక ఈ 7 బలమైన సంవత్సరాలలో మనం కూర్చుకోగలిగితే ఆ కరువు వచ్చే 7 సంవత్సరాల్లో సంతోషంగా తిని బ్రతకొచ్చు అని సలహా ఇచ్చాడంట. అందుకే ఆ రోజు బహుశా ఆ చెరసాలలో నుంచి విడిపించబడ్డానికి మానవుని మీద ఆధారపడినప్పుడు, పానదాయకుల అధిపతి మీద ఆధారపడినప్పుడు బహుశా అతడు మరిచిపోయాడేమో, కానీ దేవుడు అతన్ని మరిచిపోలేదు. ఈరోజు మనం కూడా మనుషుల మీద ఆధారపడితే మరిచిపోతాం, కానీ దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు మనలను మరచిపోడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనే వ్యక్తి మనకు తెలిసే, చాలా సందర్భాలలో వింటాం. మొర్దెకై కూడా రాజుకు సహాయం చేశాడంట. ఒకసారి రాజుకు సహాయం చేస్తే రాజు దగ్గర ఉండేటువంటి భటులు, రాజు క్రింద ఉండేవారే ఒక 2 ప్లాన్ చేశారు రాజుని లేపేద్దామని చెప్పి.
ప్లాన్ వేస్తే ఈ సంగతి మొర్దెకైకి తెలిసి మొర్దెకై రాజుకు చెప్పి ఆ రోజు రాజు బ్రతికి బయటపడ్డాడు, ఆ ప్రమాదంలో నుంచి తప్పించుకున్నాడు. అయితే ఇంత మేలు చేసినటువంటి మొర్దెకైని రాజు కూడా మర్చిపోయాడు, రాజు దగ్గర ఉన్న మంత్రులు కూడా మర్చిపోయారు. అయితే దేవుడు మర్చిపోడు కదా, దేవుడు మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే రాజుకు ఒకరోజు నిద్ర పట్టట్లేదు, దేనికో తెలియదు కానీ అతడు నిద్ర పట్టక మన రాజ్యంలో మన దేశంలో ఏమేం జరిగిందో ఒకసారి రికార్డు తీసుకురండి అని చెప్పి రికార్డు చదువుతూ ఉంటే ఆ రికార్డులో బయటపడింది మొర్దెకై సహాయం. ఇదిగో రాజా, ఎవరో మొర్దెకై ఒకరోజు నీకు సహాయం చేశాడంట, నీ దగ్గర ఉన్న వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని నీకు తెలిసి నీ ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడ్డాడు, ఆ రోజు అతడు సహకరించినందుకే నీవు ఈరోజు ప్రాణాలతో ఉన్నావని చెప్పి ఆ గ్రంథములో, ఆ రాజ్య సమాచారపు గ్రంథములు చదువుతూ ఉండగా మొర్దెకై కోసం మనం ఏమైనా చేసామంటే లేదు రాజుగారు, మనం మరిచిపోయాం. ఎందుకంటే మానవుల స్వభావమే మరిచిపోవడం. అందుకే మొర్దెకై ఎంత మేలు చేసినా మానవుడు మరిచిపోయాడు, ఆ రాజు మరిచిపోయాడు, రాజు దగ్గర ఉన్న మంత్రులు, భటులు, సైనికులు అందరూ మరిచిపోయినా ఎవరు మరిచిపోలేదు చెప్పండి? దేవుడు అతనినే మర్చిపోలేదు. అందుకే ఆ రోజు రాత్రి నిద్ర పట్టకుండా చేసి మరీ మొర్దెకై చేసిన మేలును జ్ఞాపకం చేసి రాజు ద్వారా దేవుడు అతనిని హెచ్చించాడు. యోసేపును దేవుడు మానవులు మరిచిపోయినా దేవుడు మరిచిపోలేదు, మొర్దెకైని మానవులు మరిచిపోయినా దేవుడు మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాడు. మనం చూస్తే ఆదికాండంలోనే రాహేలు జీవితంలో కూడా దేవుడు మనం ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి ఒకసారి ఆదికాండము 30వ అధ్యాయంలోనికి వస్తే 22వ వచనం చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవిని విని ఆమె గర్భము తెరిచెను. చాలా ఇక్కడ చూడండి, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. అంతకుముందు ఆమెకు సంతానం లేరు, అంతకుముందు ఆమెకు పిల్లలు లేరు. రాహేలు చాలా సంవత్సరాల నుంచి యాకోబుతో కాపురం చేస్తుంది కానీ ఆమెకు గర్భఫలము లేదు. 30వ అధ్యాయం మొదట్లో చదివితే యాకోబుతో గొడవ పడినట్టుగా, యాకోబుతో వాదులాడినట్టుగా, నాకు సంతానం ఇస్తావా చావమంటావా, ఎన్నాళ్ళనే గొడ్రాలనే నిందను నేను భరించాలి, ఎన్నాళ్ళు పిల్లలు లేదన్ననే మాటలు నేను భరించాలి, ఈరోజు నీవు నాకు పిల్లల్ని ఇస్తావా, నన్ను చావమంటావని బెదిరించితే ఆ తర్వాత ఆమె బాధపడి ఆమె ప్రార్థన చేస్తే, యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసుకున్నాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదైతే అక్కరుందో, ఈరోజు రాహేలుకు గర్భఫలం లేదు, లేయాకైతే బాగానే పిల్లలు అవుతున్నారు. లేయా పెద్దది, రాహేలు కంటే పెద్దది, ఆమెకు మీద మీద ఏటేటా పిల్లలు అవుతూనే ఉన్నారు. ఇంచుమించు 6 మంది పిల్లలను కనింది లేయా. లేయాకు 6 మంది పిల్లలు, లేయా దాసికి 2 పిల్లలు, 8 మంది వారికే, 12 మందిలో మిగతా 4లో రాహేలుకి 2, రాహేలు దాసికి 2. ఇది ఇశ్రాయేలు గోత్రకర్తల 12 మంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరికి ఎంతమంది పుట్టారో కూడా తెలియకపోతే మన క్రైస్తవులమేవి అర్థమవుతుంది. ఈరోజు రాహేలు తనకు అక్కరగా ఉన్న గర్భఫలాన్ని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. సమూయేలును కనక ముందు హన్నా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు హన్నాను కూడా జ్ఞాపకము చేసుకొని ఉన్న మాటలు మనం చూస్తాం. ఈరోజు రాహేలు జీవితంలో గర్భఫలము అనే లేమిలో ఉంది, హన్నా జీవితంలో గర్భఫలం అనే అక్కరలో ఉంది. ఈరోజు మన అక్కరేదేంటో మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే దేవుడు మనల్ని కూడా జ్ఞాపకము చేసుకుంటాడు. వారికైతే గర్భఫలము, ఆ గర్భఫలం ప్లేస్లో మన అవసరత ఏంటో పెట్టేయండి, మన అక్కరేంటో పెట్టేయండి. నాకు ఉద్యోగం లేదు ప్రభువా అని ప్రార్థన చేసావనుకో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నాకు సమాధానం లేదు ప్రభువా అని ప్రార్థన చేసావనుకో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, గొడవలు, అనుమానాలు, అవమానాలు, వీటితో నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే యోసేపును నిందలలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలును హన్నాను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? అక్కరలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో రాజైన హిజ్కియాను మనం చదవగలిగితే అతడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి 38వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా యథార్థ హృదయుడనై
నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలా ఇక్కడ చూడండి, మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి లేదా మరణపు అంచుల్లో ఉన్నటువంటి రాజైన హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు మనం కూడా చేయవలసిన ప్రార్థన అదే. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయగలిగితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా దేవుడు అవసరం లేదు, ఏం అవసరం లేదనుకుంటే మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకోండి, ఏమైపోతాం? అయితే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కన్నీళ్లను దేవుడు చూచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కొన్నిసార్లు మన కన్నీళ్ళు కాదు కదా, కనీసం బాధ కూడా అనిపించదు. మనం చేసిన పాపానికి, మనం చేసేటువంటి దుష్కార్యాలకు, మనం చేసేటువంటి దేవుని వ్యతిరేకమైన పనులకు పశ్చాత్తాపం కాదు కదా, కనీసం మనస్సాక్షి కూడా నొచ్చుకోదు కొన్నిసార్లు మనకు. అయితే దేవుని వాక్యం తెలియజేసింది ఏంటంటే, నీ కన్నీళ్లను నేను చూచి ఉన్నాను. యెషయా ఇంటిలో నుంచి బయటికి వెళ్ళకముందే మరలా రిటర్న్ పంపించేశాడు యెషయాని. మరలా నువ్వు హిజ్కియా దగ్గరకు వెళ్ళు, నువ్వు అప్పుడప్పుడే చనిపోవు, ఇప్పుడు అప్పుడే చనిపోవులే, నువ్వు చాలా సంవత్సరాలు, ఇదిగో ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పు అంటే యెషయా మరలా వచ్చి అన్నాడు, ఇదిగో హిజ్కియా నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయడం దేవుడు చూచాడు. ఈరోజు మనం కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆలోచన చేయండి, మన కుటుంబాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మన ఇంటిలో ఉన్నటువంటి అక్కరల అవసరతలను బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడేమో అనిపిస్తుంది. అన్ని బాధలు అనుభవించాల్సి వస్తుంది, అన్ని నిందలు భరించాల్సి వస్తుంది. ఏ తప్పు చేయకపోయినా యోసేపు నిందను అనుభవించినట్టు, ఎన్ని మేలులు చేసినా మొర్దెకైని మరిచిపోయినట్టు. ఈరోజు మనుషులు మనకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ అధికారులు మనకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మనం కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు మీ పరిస్థితులు ఏవైనా ఆలోచన చేయండి. గర్భఫలం లేదా? అయితే దేవుని దగ్గర ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే దేవుడు వింటాడు. ఉద్యోగం లేదా? చదువుకు తగినటువంటి ఉద్యోగం లేక బాధపడుతున్నారా? జ్ఞాపకం చేసుకోమని దేవుని దగ్గర మొరపెట్టుకోండి. సమాధానం లేదా? దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు మనం అనుకోవచ్చేమో, సొంత నా రక్త సంబంధికులే నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా దేవుడికి ఏం పట్టింది సార్ అనుకుంటామేమో. నీ తల్లిదండ్రులు మరిచినా నేను మరిచిపోనన్నాడు దేవుడు, నిన్ను విడిచిపెట్టనంటాడు దేవుడు. ఏ అవసరమైనా, ఏ అక్కరైనా రాహేలును జ్ఞాపకం చేసుకున్నట్టుగానే, హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్టుగానే, మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నట్టుగానే, ఈరోజు యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్టుగానే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా మనం ప్రార్థన చేయనందుకే దేవుడు మన వైపు చూడట్లేదు అంతే. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే కన్నీళ్లతో ఆయన దగ్గరకు వచ్చేస్తామో, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నా పరిస్థితులు బాగలేవు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా సేపట్లో చనిపోతాడనే ముందు కూడా సంసోను ప్రార్థన అదే, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టాడండి. మనం చేసేటువంటి భక్తి దేవునికి నచ్చితే గనక, మనం చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనదైతే గనక, ఏ పరిస్థితులలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కట్టివేయబడ్డాడు, బందీ అయిపోయాడు సంసోను. అయినా ఆ పరిస్థితుల్లో కూడా ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే అతన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి బలము మరలా తిరిగి వచ్చేసింది. ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం. మన పరిస్థితులు ఏవైనా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డల మాట వినట్లేదు, కొడుకుల మాట వినట్లేదు, కుమారులు చూసుకోవట్లేదు, కోడళ్ళు మాట వినట్లేదు. ఏ పరిస్థితి అయినా, ఏ సందర్భమైనా దేవుని దగ్గర అడిగే ప్రయత్నం చేద్దాం. పని చేసుకోవాలని ఆశ ఉంటుంది కానీ శరీరం సహకరించదు. శరీరం సహకరించినా పనులు దొరకవు. ఏ పరిస్థితి అయినా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయగలిగితే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు మనం అడిగే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకునండి. ఏ పరిస్థితుల్లో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలో, ఏ విషయాల్లో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నావో దేవుని దగ్గర అడుగుదాం. అమ్మా మరిచిపోయాడు అనుకుంటున్నావేమో దేవుడు.
దేవుడు నన్ను విడిచిపెట్టాలే, మర్చిపోయాలే, దూరం అయిపోయాలి అనుకుంటున్నావేమో. దేవుడు నన్ను విడిచిపెట్టకుండా నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే విందామని, నువ్వు ప్రార్థనలు అడిగితే జ్ఞాపకం చేసుకుందామని దేవుడు నీ వైపే చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేయనందుకే దేవుడు ఇంకా నిన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈ రోజైనా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఇప్పుడైనా ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగేవారు మోకరించండి. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడే హృదయముతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా కుమారులను జ్ఞాపకం చేసుకో, నా భర్తను జ్ఞాపకం చేసుకో ప్రభా. మారు మనసును దయచేయి, నా బిడ్డలకు రక్షణ దయచేయి, నాకు చక్కటి నివాసాన్ని దయచేయని, చక్కటి గర్భఫలాన్ని దయచేయని, చక్కటి అనుకూలమైన పరిస్థితులు నాకు దయచేయ ప్రభు అంటూ పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడుతూ ఉండగా పాస్టమ్మ గారు విత్తబడిన వాక్య సందేశం కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన విలువైన పాదములకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. మమ్మల్ని అందరినీ మీరెంతగానో క్షేమంగానో సురక్షితంగానో కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి నీకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ఈ ఆగస్టు మాసంలో తండ్రి, ఈ మొదట ఆదివార దినాన నీ సన్నిధానంలోకి మమ్మల్ని అందరినీ ఇలాగున మీరు సమకూర్చినటువంటి విధానాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ఇంతవరకు తండ్రి నిన్ను పాటల ద్వారా మహింపరిచాము దేవా. ఇంతవరకు నేను నీ దేవదాసుని తండ్రి నీ పక్షంలో నిలవబెట్టుకొని మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును అందించినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా విన్నటువంటి వాక్యాన్నినైనా ప్రతి వారి హృదయాలలోకి చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి, దినదినమునైనా వాక్యాన్ని నెమరు వేసుకోవడానికి మీరు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఎవరు మరిచినను, ఎవరు విడిచినను తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని నైనా మేము విశ్వసిస్తుంటున్నాము కనుక తండ్రి, అదే విశ్వాసంనైనా ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి వారి హృదయాలలోనైనా చేర్చుకోవడానికి, విశ్వసించుకోవడానికి మీరు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయమును దయచేయండి. ఇదిగోనైనా ఎంతరైతేనైనా ఈ మైక్ శబ్దం ద్వారా వాక్యాన్ని విన్నారో తండ్రి, వారందరి హృదయాలలో కూడా నైనా చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి మీరు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ, ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నైనా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినేమత అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.